అందరికి నమస్తే. మనకు తెలుసు మన తెలంగాణ అబ్రివేషన్ మొత్తం మారింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక టీఎస్ నుంచి టీజీకి మార్చారు. టీఎస్ అంటే తెలంగాణ స్టేట్, టీజీ అంటే తెలంగాణ ఓన్లీ, స్టేట్ అనేది అవసరం లేదు. ఇదేదో టీఆర్ఎస్లో భాగంగా ఉంది, టీఆర్ఎస్ లాగానే ఉందని అంతకుముందు కేసీఆర్ పెట్టుకున్నాడు. కాబట్టి తీసేస్తున్నాం, టీజీగా మారుస్తున్నాం అనేది ప్రభుత్వ పెద్దలు చెప్పిన ఆర్గ్యుమెంట్, కామెంట్. అయితే ఏదైనా సరే చెప్పినప్పుడు జనాలకు కన్విన్స్గా ఉండాలి. జనాలు కన్విన్స్ అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యే విధంగా ఉండాలి. కరెక్టే కదా ఇది అనేటట్టు ఉండాలి. కానీ ఈ విషయంలో ఒక జనం కన్విన్స్ కాలేదు, ఏదో కావాలని మారుస్తున్నారు అనుకున్నారు తప్ప జనాలకు వచ్చింది ఏం లేదనేది క్లారిటీ ఉంది. రావడం ఏమీ లేదు జనాలకి, కానీ పోయింది. నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం, ట్విట్టర్లో కానీ బయట కొన్ని సోషల్ మీడియా వాళ్ళు కూడా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా వార్తను వేసిర్రు. ఆ సమాచారాన్ని పట్టుకొని 2767 కోట్లు ఈ టీఎస్ నుంచి టీజీకి మార్చినందుకు వివిధ డిపార్ట్మెంట్లలో దాన్ని మార్చేందుకు 2767 కోట్లు డబ్బులు విడుదల చేసిండ్రు. సంథింగ్ దాని ఖర్చు అవుతుంది అనేది వాళ్ళు వేసిన వార్త. దేనికి మారుస్తారంటే ఇప్పుడు చాలా మార్చాలి. పోలీస్ యూనిఫామ్ మీద టీఎస్ అని ఉంటుంది, దాన్ని టీజీగా మార్చాలి. ఎంతమంది పోలీసులు, లక్షల మంది పోలీసులు, వాళ్ళందరికీ మార్చాలి. ప్లస్ గవర్నమెంట్ బిల్డింగ్స్, ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడంతా మార్చాలి. గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ మీద టీఎస్ తీసేసి టీజీ వేయాలి. ఇంకా సైన్ బోర్డ్స్, అడ్వర్టైజ్మెంట్స్, హోర్డింగ్స్, ఇట్లాంటి చాలా ఉంటాయి. చాలా అంశాల మీద టీఎస్ తీసి టీజీ, పార్క్స్ ఉంటాయి కదా, పార్క్స్ ఉంటాయి, టీఎస్ అర్బన్ పార్క్ ఉంటుంది, దాన్ని టీజీ చేయాలి, బోర్డ్స్ రాయడము. ఇంకా ఇట్లా రకరకాల చేంజెస్, చాలా చేంజ్ చేయాలి. మనకు టీఎస్ నుంచి టీజీ మారిస్తే ఏమైంది అనుకున్నా అంత సింపుల్గా ఉండదు. అది మొత్తం పేపర్ వర్క్ ఎంత ఉండాలి, గవర్నమెంట్ సంబంధించిన డాక్యుమెంటేషన్ చాలా ఉంటాయి కదా, డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ మీద టీఎస్ తీసేసి టీజీ పెట్టాలి. ఇట్లా మొత్తానికి అంతా కలిసి ఏదో 2767 కోట్లు ఏదో ఖర్చు అయింది అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయిన దాన్ని బట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా వేసినాయి. దానిలో న్యూస్ లైన్ అనే ఛానల్ కూడా మనకు తెలుసు, శంకర్, జర్నలిస్ట్ శంకర్ కూడా వేసిండు. చాలామంది వేసిండ్రు దాని మీద, ఒక్కరిద్దరని కాదు. మనం వేయలేదు, ఎందుకంటే మనకి ఇంకా పూర్తి సమాచారం రావాలని చెప్పి ఆగినాము. అయితే కేసు పెట్టిండ్రు ఆయన మీద, జర్నలిస్ట్ శంకర్ మీద కేసు అయింది. సరే, కేసు ఎవరు పెట్టిండ్రంటే నారాల సాయి కిరణ్ ముదిరాజ్ అనే వ్యక్తి పెట్టిండు. ఎవరైనా ఫార్మర్ ఎన్ఎస్యుఐ స్టేట్ కోఆర్డినేటర్, ఈయన హిమాయత్నగర్లో ఉంటారంట, పార్టీ కార్యకర్త. సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు, ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఓకే, అదంతా లీగల్గా చూసుకుంటారు అదంతా. అయితే నేను ఇప్పుడు శంకర్ చెప్పడాన్ని నేను సమర్థిస్తలేను, ఈ కేసు పెట్టిన దాన్ని కూడా సమర్థిస్తలేను. సరే, శంకర్కున్న సమాచారము, లేకపోతే సోషల్ మీడియాలో రకరకాల వేదికల మీద వచ్చిన సమాచారాన్ని జర్నలిస్ట్ శంకర్ చెప్పే ప్రయత్నం చేసిండు, చెప్పిండు. అది తప్పు అనేది మీ వర్షన్, అంతే కదా. ఇప్పుడు ఈయన ఎందుకు పెడతాడు, ఈ నారాల సాయి కిరణ్ ముదిరాజ్ అనే దానితో పెట్టించారు. ఆల్మోస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అదే, గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ కార్యకర్తతో పెట్టించారు. లేకపోతే ఆయనందరికి ఆయనే పెట్టిండు అనుకుందాం, ఈయనందరికి ఈయననే పెట్టిండు. ఇప్పుడు ఈయన పెట్టినా లేకపోతే గవర్నమెంట్ పెట్టించినా ఇది జనాలకు సంబంధించిన ఇష్యూ. టీఎస్ నుంచి టీజీగా మారిస్తే ఎవరింటికి ఏం వచ్చింది లేదు, కానీ ఇంతో అంత అయితే ఖర్చు అయింది కదా, అది కరెక్ట్ ఫిగరో తప్పు ఫిగరో అది వీళ్ళు తప్పు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ కేసు పెట్టింది కాంగ్రెస్ కార్యకర్త. ఈ పెట్టిన కార్యకర్తనైనా నిజమేందో చెప్పాలి బయటికి. అవును, ఇది ఇంత కాదు, జరిగింది ఇది అని జనాలకు, శంకర్కి చెప్పడానికో లేకపోతే నాలాంటలోకి చెప్పడానికి వద్ద అవసరం లేదు. జనాల డబ్బులు అవి, జనాల డబ్బులు. జనాలకు టీఎస్ నుంచి టీజీకి మారిస్తే ఏ జేబుకు ₹1 రాలే, ఏ స్కీము టక ఏ స్కీమ్ పైసలు ఏం రాలేదు. కానీ మరి నిజమేంది, టీఎస్ నుంచి టీజీగా మార్చినందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. సరే, ఆ సోషల్ మీడియాలో వచ్చినట్లు లేకపోతే శంకర్ జర్నలిస్ట్ చెప్పినట్టు తప్పే, రైట్. కరెక్ట్ ఫిగర్ ఏంది, కొద్ది పారదర్శకంగా కనబడాలి కదా గవర్నమెంటు. ఎవరు తిన్నారనేమో లేకపోతే ఇంకెవరో దీనిలో ఏదో అక్రమాలు జరిగినాయి, కుంభకోణం జరిగిందని ఎవరు చెప్పట్లే ఇక్కడ. కానీ రియల్ పిక్చర్ ఏంది, మరి ఏం జరిగింది? జనాల డబ్బులు కాబట్టి జనాలకే కదా చెప్పాల్సింది. ఈ కేసు పెట్టినప్పుడు, అది తప్పు అని కేసు పెట్టినప్పుడు, అది తప్పుడు సమాచారము, ఇదో జనాలను తప్పుదో పట్టినికే కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొందరు ఏదో ప్రయత్నం చేసిరని మీరు కేసు పెట్టినప్పుడు, కేసు పెట్టించిండ్రు ఏదో ఒకటి సంథింగ్, ఆ నిజమేందో కూడా జనాలకు చెప్తే బెటర్ కదా. ఇది అప్పుడు జనాలే అనుకుంటారు ఇది తప్పు, వీళ్ళు చెప్పిందంతా తప్పు అని. 2767 కోట్లు సంథింగ్ ఏదో వాళ్ళు చెప్తున్నారు. అంతా కాలేదు, జస్ట్ 1000 కోట్లే అయినాయి, అసలు పైసలే ఖర్చు కాలేదు, అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, లేకపోతే 100 కోట్లు ఖర్చు అయినాయి. ఎంతో అంత ఖర్చు అయితే అవుతుంది, ఖర్చు కాకుండా ఏమి ఉండదు. నేను చెప్పిన ఇవన్నీ మార్చాలి కదా. వీటన్నిటి మార్చాలంటే మామూలుగా గవర్నమెంట్ ఖర్చు ఎట్టుంటుందంటే, అది ఎవరిది మాకేం, ఎవరు బాధ్యత తీసుకోరు. ₹100 ఖర్చుకు ₹1000 ఖర్చు పెడతారు.
ఆ కాంట్రాక్టర్లు అట్లే ఉంటారు, కాంట్రాక్టర్ తీసుకొచ్చే షాపులు అట్లే ఉంటుంది. గవర్నమెంట్ అనగానే ఇంకా మొత్తం అందరూ రెడీగా ఉంటారనమాట. మరి దీనిలో ఎంత ఖర్చు అయింది? టీఎస్ నుంచి టీజీగా మార్చినందుకు రకరకాల డిపార్ట్మెంట్లో నేను చెప్పిన వీటికి అన్నిటికీ ఇంకా ఏమేమి మార్చాలో దానికి ఏమేమి ఉంటావో వాటన్నిటికీ ఎంత ఖర్చు అయ్యింది అనేది ప్రభుత్వం బయటపెట్టాల్సిన అవసరం ఉంది. అనవసరంగా ఇప్పుడు వాళ్ళేదో చెప్పారని ఆ తప్పుడు సమాచారం అని మీరే చెప్తున్నప్పుడు ఈ కేసు పెట్టిన వాళ్ళు, కేసు పెట్టించిన వాళ్ళు ఎవరెవరు ఖచ్చితంగా బయటికి సత్యం కూడా చెప్పాలి, నిజం కూడా చెప్పాలి కదా. ఇది కాదు, ఇది జనాల కోసం చెప్పండి, జనాలకు పారదర్శకంగా ఉండాలి. జనాల సొమ్ము, తెలంగాణ స్టేట్ జనాలది. ఇది ఏం ఒకరిదో కాంగ్రెస్ కార్యకర్తలదో, నాదో, మీదో, జర్నలిస్ట్ శంకర్దో, ఇంకో కాంట్రాక్టర్దో కాదు, తెలంగాణ ప్రజలది. ఇది మరి ప్రజలకే చెప్పాలి, ప్రజలకే చెప్పండి. సోషల్ మీడియాలో వచ్చింది తప్పు, రైట్, యాక్సెప్ట్ చేద్దాం. 2767 అనేది తప్పు ఫిగర్, రైట్, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. మరి కరెక్ట్ ఫిగర్ ఏంది? కరెక్ట్ ఎవరు చెప్పాలి? ఈయన దగ్గర సమాచారం ఉందా? నారాల సాయికిరణ్ ముదిరాజు గారు కార్యకర్త, ఆయనతో కరెక్ట్ సమాచారం ఉంటే ఆయన పబ్లిక్ డొమైన్లోనూ కనీసం ఆయన ఎక్కడైనా పెట్టవచ్చు దాన్ని. వాళ్ళ పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్ఎస్సిఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరు వెంకట్ ఉన్నాడు ఇప్పుడు కూడా. అది తప్పు అన్నప్పుడు కరెక్ట్ వెర్షన్ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనో, కేసు పెట్టిన వాళ్ళపైనో, ఎన్ఎస్సిఐ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైనో ఉంది కదా. జనాలకు ఆ వాస్తవాన్ని ఎప్పుడు చెప్తారు? జనాలకు వాస్తవాలు చెప్పకుండా, జనాలకు విషయం తెలపకుండా, జనాలకు ఏమీ తెలియకుండా ఆ సమాచారం దాచి అవతల ఎవరో సమాచారాన్ని సేకరించో లేకపోతే వాళ్ళతో మాట్లాడో ఒక సమాచారం వేస్తే అది తప్పు అని కేసులు పెట్టడానికి మాత్రం ముందుకు వస్తారే. ఇది కాదు కదా ప్రభుత్వం చేయాల్సిన పని, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు పార్టీ చేయాల్సిన పని ఇది కాదు. జనాలను తప్పుదోవ పట్టించినప్పుడు, ఆయన తప్పుదోవ పట్టించినప్పుడు మీరు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. జనాలకు చెప్పండి మరి కరెక్ట్ ఏందో. అది కాదు ఇది కరెక్ట్ అని చెప్పండి, యాక్సెప్ట్ చేద్దాం. సమాజానికి ఎప్పుడు కరెక్ట్ సమాచారం ఇచ్చే ప్రయత్నమే చేయాలి ప్రతి యూట్యూబర్, ప్రతి ఛానల్, మీడియా, జనం, తెలంగాణలో ఉన్న వాళ్ళు, బాధ్యతగా ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీలు, ఎవరైనా సరే బాధ్యతగానే ఉందాం అందరం. మరి దీని మీద కరెక్ట్ ఫిగర్ చెప్పాలని నేను అడుగుతున్నా. సరే, జర్నలిస్ట్ మీద కేసు, శంకర్ మీద కేసు పెట్టి ఆ ఎఫ్ఐఆర్ అవన్నీ వదిలేద్దాం. అది తప్పుడు సమాచారం అయినప్పుడు కరెక్ట్ సమాచారం ఏంది, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది, ఆ కరెక్ట్ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, జనాలకు తెలియజేయండి, మాలాంటి వాళ్ళు కూడా తెలియజేయండి. మేము అప్పుడు అదే విషయాన్ని చెప్తాం, ఇంకో ఇంతే ఖర్చు అయిందని. అప్పుడు మీరు పెట్టిన ఈ ఫిర్యాదుకు లేకపోతే ఇది తప్పు అన్నదానికి కొంత వెయిటేజ్ పెరుగుతుంది. అవును కదా, ఆయన చెప్పింది తప్పు కదా, గవర్నమెంట్ తక్కువ పెట్టింది కదా, జనం డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టారు కదా, దుబారా వేయలేదు కదా, ఇది వేస్టేజ్ ఏం ఖర్చు కాదు కదా అని జనం కూడా అర్థమవుతుంది కదా. ఉత్తగా అనవసరమైన కేసులు పెడితే ఏమవుతుంది? యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు పెట్టినంత మాత్రం ఏం కాదు. ఇవన్నీ ఇంకో సమాచారం చెప్పకుండా ఆపలేరు. మీరు కరెక్ట్ సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి, ఎవరైనా కూడా పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. చెప్పేవాళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడు జనమే అనుకుంటారు, ఇంతేడా ఖర్చు అయింది మాకు తెలియదా, ఆడ ఈయన 500 ఖర్చే, ఈయన తప్పు చెప్తున్నాడని చెప్పి జనమే చూసుకుంటారు. మీరు కేసులు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి నేను అడుగుతున్న దీనిలో కరెక్ట్ సమాచారం ఏంది పబ్లిక్ డొమైన్లో పెట్టండి. టీఎస్ నుంచి టీజీకి మార్చడం ద్వారా ప్రభుత్వం పైన ప్రజల సొమ్ము అది ఎంత బర్డెన్ పడ్డది, ఆ సొమ్ము ఎంత ఖర్చు పెట్టినరు, ఎంత ప్లానింగ్ ఉంది, అసలు ఏంది, దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది గవర్నమెంట్లో. ఒకటి చేసినప్పుడు దీన్ని ఎంత బర్డెన్ పడుతుంది ప్రభుత్వం మీద అని ఆ లెక్కలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉత్తగానే పేపర్ మీద మార్చేసిండ్రా? ఇది తప్పు అన్నప్పుడు కరెక్ట్ సమాచారం ఏందో చెప్పాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.